మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది 100కు 100% కరెక్టే ఉంటుంది. ఆయన ఏదైనా మాట్లాడితే ఆషామాషిగా చెప్పారు. ఏ విషయం పైన అయినా పూర్తి సమాచారం సేకరిస్తారు, దానిని అధ్యయనం చేస్తారు. దానివల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను అంచనా వేస్తారు. ఆ తర్వాతే ఆ విషయాన్ని ప్రజల ముందుకు ఉంచుతారు. మిగతా రాజకీయ నాయకుల్లా ఆ సమయానికి రాజకీయం కోసమో సొంత ప్రయోజనాల కోసమో ఏదీ చెప్పరట. తాజాగా డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై జగన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు అంటున్నారు రాజకీయ మేధావులు సైతం. ఇంతకీ జగన్ ఏమి చెప్పారు? ఆయన వాదనతో ఏకీభవిస్తుంది ఎవరు? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత జగన్ కేంద్రంగా చర్చలు జోరందుకున్నాయి. ఒకవైపు డీలిమిటేషన్ అంశం, మరోవైపు మావిగన్ రాజధాని ప్రతిపాదన. ఈ రెండు విషయాలు జగన్ తీసుకున్న స్టాండ్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారి దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పై చర్చ జరుగుతున్న వేళ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో జగన్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మొదట విమర్శలకు గురై తర్వాత చర్చకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వరకు పలువురు జగన్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఓ ట్యాగ్ లైన్ ఉంది. చెప్పాడంటే చేస్తాడు, మాట తప్పడు, మడమ తిప్పడు. ఇవే జగన్ కి మిగతా రాజకీయ నేతలతో పోలిస్తే ఎక్కడలేని క్రేజ్ను తీసుకొచ్చే. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన ఆలోచనలు కూడా అంతే కరెక్ట్ గా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. ఒక్కోసారి జగన్ తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు వైసీపీకి కలిసి రాకపోయినా ప్రజలకు మాత్రం నష్టం చేసేలా ఉండవు. తాజాగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు మేలు జరుగుతుంది అనేది కాంగ్రెస్, డీఎంకే సహా మరికొన్ని పార్టీల వాదన. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమంటున్నారు వైసీపీ అధినేత. 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని జగన్ లెక్కలతో సహా వివరిస్తున్నారు. అయితే జగన్ చెప్పిన మాటలు కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలకు నచ్చకపోవచ్చు. దీంతో ఆయనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మొదలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు విమర్శలు చేస్తున్నారు. ఏపీలో జగన్ కి బద్ధ శత్రువులుగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు సైతం జగన్ చెబుతుంది తప్పని చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వంటి రాజకీయ మేధావులు సైతం ఇప్పుడు జగన్ వాదనతో ఏకీభవిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం తప్పదని గట్టిగానే చెబుతున్నారు. నియోజకవర్గాల పెంపుపై దక్షిణాది రాష్ట్రాలకు వచ్చిన మంచి అవకాశాన్ని చేజర్చుకున్నారని జేపీ వంటి మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై ఎంతగా కసరత్తు చేశారో అర్థమైపోతుంది అని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మధ్యకాలంలోనే జగన్ రాష్ట్ర రాజధాని విషయంలో సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలనేది ఆయన సూచన. మావిగన్ పేరు జగన్ చెప్పారో లేదో మీడియా, సోషల్ మీడియా, రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డిపై దుమ్మెత్తిపోసాయి. కానీ ఆ తర్వాత మెల్లగా మావిగన్ పై చర్చలు మొదలయ్యాయి. జనం కూడా జగన్ చెప్పిన సూచన బాగుంది అనే అభిప్రాయానికి రావడం మొదలు పెట్టారు. దీంతో అప్పటి వరకు మావిగన్ పై విమర్శలు చేసిన ప్రభుత్వం పెద్దలు సైతం ఆ తర్వాత జగన్ చెప్పిన మావిగన్ కూడా అమరావతిలో భాగంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే జగన్ రాష్ట్ర రాజధాని విషయంలో సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. జగన్ గతంలో చెప్పిన అంశాలపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసినా చివరికి ఆయన చెప్పింది వాస్తవమనే పరిస్థితి తర్వాత వచ్చింది. గతంలో కరోనా ప్రపంచాన్ని ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కరోనాను చూసి భయపడాల్సింది లేదని, పారాసిటమాల్ టాబ్లెట్ చాలు అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. కానీ దానిపై పెద్ద ఎత్తున నాటి ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేశాయి. చివరకు జగన్ చెప్పిన పారాసిటమాల్ తోనే కరోనాకి వైద్యం చేశారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతెందుకు 2014 ఎన్నికల సమయంలో రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కూడా రుణమాఫీ హామీ ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు.
అయితే రాష్ట్ర విభజన, అప్పటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 1,00,000 కోట్లు ఉన్న రుణమాఫీ చేయడం సాధ్యం కాదని జగన్ గట్టిగా చెప్పారు. పూర్తి రుణమాఫీ కాకపోయినా కనీసం 50,000 లేదంటే 25,000 చేస్తామని చెప్పాలని జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చారట. కానీ జగన్ మాత్రం తాను అధికారం కోసం ప్రజల్ని మోసం చేయలేనని నిక్కచ్చిగా చెప్పేశారట. అవసరమైతే ప్రతిపక్షంలోనైనా ఉంటానని, అబద్ధపు హామీలు ఇవ్వలేనని జగన్ నాడు చెప్పిన విషయాలను తాజాగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే జగన్ తీసుకునే నిర్ణయాలు, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తూనే ఉన్నాయి. అవి విమర్శలకైనా మద్దతుకైనా కేంద్ర బిందువుగా మారడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశాలు ఇంకా ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాల్సి ఉంది. మొత్తానికి వైసీపీ అధినేత జగన్ తాను నమ్మింది చేస్తారని, ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇవ్వరని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాజాగా డిలిమిటేషన్ పైన కూడా జగన్ తన వైఖరిని స్పష్టం చేశారని చెబుతున్నారు.